మనం ప్రస్తుత కాలంలో మనం స్ట్రెస్ఫుల్ జీవితాన్ని లీడ్ చేస్తున్నాం అని చెప్తున్నాం కదా. ఇలా స్ట్రెస్ ఎక్కువగా పడేటప్పుడు, టెన్షన్ ఎక్కువగా, డిప్రెషన్‌కి గురైనప్పుడు మన శరీరంలో కార్టిసాల్ అనేటటువంటి స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయ్యి, దీంతో పాటుగా అడ్రినల్ హార్మోన్ కూడా రిలీజ్ అయ్యి, ఇవి శరీరంలో వివిధమైనటువంటి విషపూరితమైనటువంటి ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటాయి. గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస వేగం బాగా పెరగడం, అదేవిధంగా జీర్ణాశయం శక్తిని కోల్పోవడం, అదేవిధంగా షుగర్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం, అధిక స్థాయిలో చక్కెర రిలీజ్ అవ్వడం, అదేవిధంగా మరి కాలేయం యొక్క పనితీరు మారిపోవడం. సో వివిధమైనటువంటి భాగాలపైన ప్రభావం చూపుతూ వాటి యొక్క సామర్థ్యం తగ్గిపోయి, అవయవ యొక్క సామర్థ్యం తగ్గిపోయి వివిధమైనటువంటి రుగ్మతలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అందుకనే బీపీ, షుగరు, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఆకలి మందగించిపోవడం, వివిధమైనటువంటి పరిణామం. తద్వారా జీవన శైలి మార్పులు చేసుకోకపోవడం ద్వారా లైఫ్ స్పాన్ పడిపోతూ ఉంటుంది. తొందరగా పడుకోకపోవడం, లేటుగా ఎప్పుడో 2 గంటలకు పడుకోవడం, లేటుగా తినడం, లేటుగా లేవడం, శరీరానికి వ్యాయామం లేకపోవడం, స్ట్రెస్ఫుల్ జాబ్ పరంగా చాలా స్ట్రెస్ ఫీల్ అవ్వడం, టెన్షన్ ఫీల్ అవ్వడం, కుటుంబంలో జరిగినటువంటి సంఘటనలు, ఇట్లా ఇవన్నీ కూడా మైండ్ మీద, బాడీ మీద ప్రభావం కలుగజేసిన దాని నుంచి శరీరం అంతా కూడా రోగాలకు గురవుతూ ఉన్నది. మనం అనుకుంటూ ఉన్నాం, మనం జీవిస్తున్నాము, ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నాం, ఆనందపడుతున్నాం. కానీ ఆ రోజు, ఆ సంవత్సరాన్ని కోల్పోవడం జరిగింది అని దాని అర్థం. సో కాబట్టి రోజుకి మరణిస్తున్నారు. వారు తీసుకునే ఆహారం ద్వారా, వారు తీసుకునేటటువంటి మంచినీళ్ళ ద్వారా, వారు తీసుకున్న గాలి ద్వారా, వాళ్ళు పడుతున్న స్ట్రెస్ ద్వారా శరీరాన్ని క్షీణింపచేస్తున్నాం. మరి శరీరంలో ఉండకూడనటువంటి ఆ స్ట్రెస్ని కానీ, టాక్సిన్స్ని కానీ, మైండ్లో స్ట్రెస్ని కానీ, వీటన్నిటిని కూడా బయటికి తీసేటటువంటి ప్రక్రియే యోగ విద్య. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా యోగ విద్య ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడేటటువంటి ఆరోగ్య విద్య. సో ఇందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం భుజంగాసనం మరియు ధనురాసనం. ఇవి కూడా వెన్నెముకకి, డైజెషన్ సిస్టమ్కి, ఊపిరితిత్తులకి, థైరాయిడ్ గ్రంథికి, మెడ యొక్క కండరాలకి, స్ట్రెస్ని తగ్గించడానికి, అదేవిధంగా హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి, లేడీస్కి సంబంధించి గైనిక్ ప్రాబ్లమ్స్కి, వెన్నునొప్పులకి బాగా ఉపయోగపడేటటువంటి ఆసనం భుజంగాసనం. ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. సుఖాసన భంగిమ నుంచి శవాసన భంగిమకు వచ్చి బోర్లా పడుకోవాలి. ఇప్పుడు 2 చేతులు భుజాల కింద, అరిచేతులు నేలపైన బోర్లించి ఉంచాలి. పాదాలు 2 జతలో ఉంటాయి. ఈ స్థితిలో గడ్డాన్ని శ్వాస తీసుకుంటూ గడ్డాన్ని పైకి లేపుతూ ఎంత వీలైతే అంత పూర్తిగా పైకి చూస్తూ ఉండాలి. ఈ స్థితిలో 15 నుంచి 20 సెకండ్లు అలా ఉండవచ్చు. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి వచ్చేసేలా. ఇప్పుడు భుజంగాసనాన్ని బయటకు రండి. ఇప్పుడు ధనురాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. సుఖాసనం నుంచి బోర్లా పడుకొని పాదాలు 2 జతలో ఉంటాయి, కాళ్ళు స్ట్రైట్గా ఉంటాయి, 2 చేతులు స్ట్రైట్గా ఉంటాయి. 2 చేతులతో 2 కాళ్ళని ఫోల్డ్ చేసి 2 చేతులతో 2 కాళ్ళ పాదాల దగ్గర పట్టుకోవాలి. పట్టుకుంటూ ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ నిదానంగా హెడ్, నెక్, చెస్ట్, టైస్ని పూర్తిగా పైకి రేజ్ చేయాలి. పొట్ట భాగం మాత్రమే నేలపైన ఆని ఉంటుంది. ఈ స్థితిలో, ఆసన స్థితిలో శ్వాస సాధారణంగా ఉంటుంది. ఈ స్థితిలో 15 నుంచి 20 సెకండ్లు కౌంటింగ్లో ఉండాలి. ఇప్పుడు నిదానంగా చేతులతో పాదాలను విడిచిపెట్టి యథాస్థానానికి రావాలి. మకరాసన భంగిమలో విశ్రాంతిగా ఉండాలి. చూసారు కదా, ఇలాంటి యోగాలు కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎండార్ఫిన్ హార్మోన్లు, సెరటోనిన్ హార్మోన్లు, ఇవన్నీ రిలీజ్ అవ్వడం ద్వారా, మెడిటేషన్ చేయడం ద్వారా మనకి యవ్వన శక్తి బాగా పెరుగుతూ ఉంటుంది. బాడీలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతూ ఉంటుంది. అంటే మన శరీరంలో మన మైండ్లో ఉండకూడనటువంటి నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, డిసీజ్డ్ ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ బయటికి పోతాయి. బయటికి పోవడం ద్వారా ఏమవుతుందంటే శరీరం చాలా ఎనర్జెటిక్గా, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్తో ఉంటుంది. అంతేకాదు చాలా ఎనర్జెటిక్గా ఎక్కువ సమయం పనిచేయగలుగుతూ ఉంటాం. సో కాబట్టి అందరూ కూడా యోగా చేయండి. అందరికీ ఆరోగ్యం ఆధ్వర్యంలో వివిధమైనటువంటి కొన్ని క్రానిక్ డిసీజెస్కి, మానసిక ఒత్తిళ్ళకి, డిప్రెషన్స్కి కావచ్చు, అధిక బరువులకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కోర్సెస్ మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. అది ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా కూడా మీరు
పార్టిసిపేట్ చేయొచ్చు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. యోగాతో అందరికీ ఆరోగ్యం. నమస్కారం.